పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందికి భయం. తెలియని షివరింగ్, అమ్మో నా వల్ల కాదు, అది కేవలం కొందరికే సాధ్యం, మనకెందుకులే అనుకుంటారు. నిజానికి పబ్లిక్ స్పీకింగ్ ప్రతి ఒక్కరికి జీవితంలో యూజ్ అవుతుంది. ఎందుకండి భయం? నువ్వు కొంతమంది థాట్స్ని చేంజ్ చేస్తున్నావు, నీ ద్వారా చాలామంది మారుతున్నారు అంటే గ్రేటే కదా. నిన్ను నువ్వు ఎందుకు డామినేట్ చేసుకుంటావు? నీలో చాలా టాలెంట్ ఉంది. నీ ఫ్రెండ్స్ ముందు, ఫ్యామిలీ ముందు ఎలా మాట్లాడతావు? అలాగే కొంచెం ఫోకస్డ్గా ప్రిపేర్ అయితే పబ్లిక్ స్పీకింగ్లో విజయం నీదే. నీ తోటి వాళ్ళలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తావు. మరి ఇలా అయితే నీకు ఇష్టమే కదా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 1, బ్రీతింగ్. నువ్వు కంగారులో ఉంటే హోల్ బాడీ లాంగ్వేజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ స్లోగా తీసుకుంటావో నీ హోల్ బాడీకి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు హోల్ బాడీ కామ్ అవుతుంది, బాడీ లాంగ్వేజ్ కూడా గుడ్గా కనిపిస్తుంది. నెంబర్ 2, స్పీక్ స్లోలీ. పబ్లిక్ స్పీకింగ్లో నువ్వు ఆడియన్స్ ముందు ఉంటావు. మొత్తం కామ్గా ఉన్నప్పుడు నువ్వు స్లోగా మాట్లాడాలి. స్లోగా స్టార్ట్ చేయడం చాలా వరకు ఉత్తమం, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. నెంబర్ 3, నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నా కూడా స్మైల్ ఇవ్వాలి. ఇక్కడ ఒక మిరాకిల్ ఉంది. నువ్వు స్మైల్ చేసినప్పుడు న్యూరోపెప్టైడ్స్ రిలీజ్ అయ్యి నీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. నెంబర్ 4, రిమెంబర్ యువర్ వై. నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు కాబట్టి నీ గురించి నువ్వు థింక్ చేస్తూ టైం వేస్ట్ చేయవద్దు. నీకు కొద్ది టైమే ఉంటుంది, ఆ టైంలోనే నువ్వు నీ ఆడియన్స్కి బెస్ట్ ఇవ్వాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. నెంబర్ 5, కాన్ఫిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిపరేషన్. నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో అదే మాట్లాడు, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.